హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మేము బ్యాంకాక్ గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వచ్చాము. ఎంట్రన్స్లో అయితే ఇలా పెద్ద పెద్ద కుండలు పెట్టారు. బ్యాంకాక్కి ఎవరైనా ట్రిప్కి వస్తే ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్ని అందరూ విజిట్ చేస్తారు కంపల్సరీ. ఇది చాలా ఫేమస్ టెంపుల్ బ్యాంకాక్లో. ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇక్కడ మీకు బుద్ధ ఉంది చూడండి. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించవచ్చు. ఇక్కడ బుద్ధకి అగరబత్తులు వెలిగించవచ్చు. పెద్ద పెద్ద దీపంతులు ఉన్నాయి, అందులో ఆయిల్ వేయచ్చు. ఇక్కడైతే క్యాండిల్స్ వెలిగించారు చూడండి. ఇక్కడే ఆయిల్ బాటిల్స్ కూడా ఉంటాయి. పక్కన ఆయిల్ వేయచ్చు. మనము ఆ డబ్బాని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఒక డస్ట్బిన్ లాగా పెడతారు అక్కడ, అందులోనే పడేయాలి. ఇతను బుద్ధకి తామర పూలు పెడుతున్నారు చూడండి. అలా మోకాల మీద కూర్చొని బుద్ధకి ప్రేయర్ చేస్తున్నారు. బయట తామర పూలు అమ్ముతున్నారు. మీకు పెట్టాలి అనిపిస్తే ఆ పూలు తెచ్చేసి బుద్ధకి పెట్టచ్చు ప్రేయర్ చేసేసి. ఇది వీళ్ళ సాంప్రదాయం అనుకుంటా. బుద్ధుడి దగ్గరికి వచ్చే వాళ్ళంతా అగరబత్తులు వెలిగించి, ఇంకా క్యాండిల్స్ వెలిగించి, దీపాలలో ఆయిల్ వేసి, పువ్వులు సమర్పించి, మోకాళ్ళ మీద కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అగరబత్తులు ఇంకా ఆయిల్ డబ్బాస్ తీసుకొని దేవుడికి వేయడానికి వెళ్తున్నారు. వాటికి మనీ అక్కడ పక్కనుండే హుండీస్లో వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక బుద్ధ విగ్రహం ఉంది చూడండి. ఇది గుడికి వెళ్ళే దారిలో. ఇలా చాలా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి కింద. ఈ టెంపుల్ మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడైతే స్టాండింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ అండ్ సిట్టింగ్ బుద్ధ 3 ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బుద్ధ విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ వీళ్ళంతా ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ప్లాంట్ లాగా పెట్టారు. దానికి స్టిక్స్ గుచ్చేసి స్టిక్స్కి మనీ గుచ్చుతున్నారు. సైడ్కి స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇలా మనీ పెట్టడం కూడా వీళ్ళ సాంప్రదాయం అనుకుంటా. ఇలా బుద్ధ పైన గొడుగులాగా పెట్టారు చూడండి. ఇదంతా లైట్స్ పెట్టారు. లైట్స్ పెట్టేసి బాగా డెకరేట్ చేశారు. ఇంకా థాయిలాండ్లో రాజుల పరిపాలన ఉంది. ఈ గుడిని కూడా రాజులే నిర్మించారు. ఇక్కడ రాజా భవనం కూడా చాలా బాగుంటుందంట, కానీ మేము వెళ్ళలేదు. ఇక్కడ హుండీస్ ఉన్నాయి చూడండి. దేవుడికి మనీ ఏమైనా డొనేట్ చేయాలంటే ఆ హుండీస్లో అందరూ మనీ వేస్తున్నారు. ఇక్కడ క్లాత్స్ ఉన్నాయి చూడండి. ఇవి కొనుక్కొని అందరూ దేవుడికి సమర్పిస్తున్నారు. ఈయననే థాయిలాండ్లో ఇప్పుడు రాజు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు. మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాము పైకి. ఇక్కడ మీకు ఫోటో వెనకాల కనిపించేది బుద్ధ టెంపుల్. ఇక్కడ గుడిలోకి అన్ని డ్రెస్సెస్ అలో చేయరు. షార్ట్స్ అలాంటివి. షార్ట్స్ వేసుకునే వాళ్ళకి బయట పంచలు ఇస్తున్నారు. మీరు ఒకవేళ షార్ట్స్ వేసుకుంటే ఆ పంచలు తీసుకొని కట్టుకోవచ్చు. మీరు అలా కట్టుకొనే గుడి లోపలికి వెళ్ళాలి, లేకుంటే అలో చేయరు. బయటికి వచ్చాక తిరిగి ఆ పంచలని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలి. థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ కూడా మన శారీ లాగానే ఉంటుంది, కానీ కట్టుకోవడం డిఫరెంట్ స్టైల్.
గుడి గోడల మీద ఇలా డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి. మేకింగ్ కూడా చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది. థాయిలాండ్లో చాలా బుద్ధ టెంపుల్స్ ఉన్నాయి. మేము మెయిన్ టెంపుల్స్ మాత్రమే చూసాము, మిగతా టెంపుల్స్ అన్నీ చూడలేదు. ఇక్కడ బట్టలు పూలు ఉన్నాయి చూడండి. ఇవి పట్టు క్లాత్. మనీ డైరెక్ట్గా వేయట్లేదు వీళ్ళు, అక్కడ పక్కన ఉండే హుండీల్లో మనీ వేసేసి ఆ పట్టు క్లాత్స్ అండ్ ఫ్లవర్స్ని తీసుకొని బుద్ధకి సమర్పిస్తున్నారు అందరూ. ఇక్కడ పైన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇంకా వెళ్ళే దారిలో గంటలు కూడా ఉన్నాయి, గంటలు కొట్టుకుంటే ప్రదక్షిణాలు చేస్తున్నారు. వీటిలో అయితే చెప్పులు వదులుతారు. ఇక్కడైతే చెప్పుల స్టాండ్స్ ఉన్నాయి. చెప్పులు వదిలేసి గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడైతే అయితే గుడి లోపల గంటలు ఉంటాయి, కానీ వీళ్ళు గుడి బయట ఇక్కడ కూడా బుద్ధ స్టాచ్యూ ఉంది. ఇక్కడంతా ఫ్లవర్స్ పెట్టారు చూడండి. ఇక్కడ సైడ్కి డిఫరెంట్ స్టాచ్యూ బుద్ధాస్ పెట్టారు. ఇక్కడంతా చిన్న బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. అందరూ ఈ బుద్ధ విగ్రహాలని కొంటున్నారు. ఇక్కడ చాలా హుండీస్ ఉన్నాయి చూడండి. మనీ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ హుండీస్లో మనీ వేయచ్చు. ఈ విగ్రహం గోల్డ్తో చేసింది అనేసి వీళ్ళకి ముందు తెలియదంట. విగ్రహాన్ని గుడికి తీసుకొని వచ్చే దారిలో ముక్కలు విరిగిపోతే అప్పుడు వీళ్ళకి తెలిసిందంట అది బంగారం అనేసి. బుద్ధుడికి బయట కొన్న పూలు అండ్ పట్టుబట్టలు ఇక్కడ సమర్పిస్తున్నారు అందరూ వచ్చి. ఇక్కడ ఒక స్నేక్ ఆకారంలో చెక్కని గుచ్చి పెట్టారు చూడండి. మొత్తము 7 తలలతో ఉంది ఈ స్నేక్. ఈ బుద్ధాని అయితే చాలా బాగా చెక్కారు. ఇక్కడ బుద్ధ ముందర ఏవో పీటలు అయితే పెట్టారు. ఇక్కడ 4th ఫ్లోర్లో గుడి ఎంట్రన్స్లో ఇలా పెద్ద స్నేక్స్ పెట్టారు చూడండి. గుడికి 4 వైపులా ఇలా ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ నేను నడుస్తున్నది కాళ్ళు కాలకుండా చెక్కని వేశారు. ఈ గుడి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడైతే అందరు గంటలు కొడుతున్నారు చూడండి. ఈ గోల్డెన్ బుద్ధ విగ్రహం 800 సంవత్సరాల క్రితంది. ఈ విగ్రహం ముందు ఎక్కడో ఉన్నిందంట. 1955లో ఈ గుడిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడి చుట్టూ స్తంభాలు ఉన్నాయి, ఇంకా ఏవో పీటలు వేశారు. ఇంకా చాలా విశాలంగా ఉంది ఈ గుడి సైడ్స్ అండ్ లోపల. ఇక్కడుండే గోల్డెన్ బుద్ధ హైట్ 9.8 feet, 5500 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం విడ్త్ 12.5 feet. ఇక్కడ బుద్ధుడికి గొడుగులాగా పెట్టారు చూడండి పైన. ఇంటీరియర్ మొత్తం చాలా బాగా చేశారు లైట్స్తో. గోల్డెన్ బుద్ధ పైన గొడుగులాగా పెట్టారు. ఇది మొత్తం గోల్డ్తో చేశారు. ఇక్కడ చూడండి బుద్ధ ఆశీర్వదిస్తున్నట్టుంది. ఇక్కడైతే డిఫరెంట్ బుద్ధ ఉన్నాయి. వీటికి పెయింట్ ఇంకా వేయలేదు, వేస్తున్నారనుకుంటా పెయింట్. ఇక్కడైతే పెయింటింగ్ చేసిన బుద్ధ ఉన్నారు. అండ్ ఇక్కడ స్టాండింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ, సిట్టింగ్ బుద్ధ, అలా డిఫరెంట్ బుద్ధాస్ ఉన్నాయి. ఈ బుద్ధ పైన అయితే పాముల్లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే పెద్ద దీపాలు పెట్టారు చూడండి. దీపాల పక్కనే ఆయిల్ బాటిల్స్ కూడా పెట్టారు. ఇక్కడ గుడికి మొత్తము చాలా బుద్ధ విగ్రహాలు పెట్టారు.
గోల్డెన్ బుద్ధ టెంపుల్ ముందర ఇలా విగ్రహాలు పెట్టారు. ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ కింగ్ అండ్ కింగ్ వైఫ్. ఇదంతా టెంపుల్ ముందర. ఇదంతా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. మేము బయటికి వచ్చాక ఇలా టెంపుల్ వ్యూ మొత్తం ఇలా వీడియో తీసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.